వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ పులావ్ విత్ కర్రీ. అదే అండి, వెజిటేబుల్ పులావ్ మజ్జిగ చారు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బాస్మతి రైస్ తీసుకోండి. ఈ రైస్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ రైస్ని ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు, కారం కోసం 10 మిరియాలు, 1 అనాస పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ దాకా షాజీరా. ఈ ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్ అండ్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ వాడటం లేదు. అల్లం పేస్ట్ వేస్తే అన్నం కలర్ మారుతుంది. వెజిటబుల్ పులావ్ని ప్లెయిన్గా ఉంచడానికి నేను ఇక్కడ ఏ మసాలాలు వాడటం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఇలా లైటన్ అయిన తర్వాత 1/2 కప్పు దాకా అల్లగడ్డ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని బీన్స్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు. ఇవి కాక ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయల ముక్కలని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద కాస్త ప్లేట్ మూసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్ తీసి చూస్తే కూరగాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని ఇలా కలుపుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత రైస్ని కూరగాయ ముక్కలలో కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్కి 2 కప్పుల దాకా హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళు పోసుకోవడం వలన కుకింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతా మిక్స్ చేసుకోండి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూసి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి అన్నం దగ్గరకు అవుతున్నప్పుడు 1 సగం నిమ్మకాయను పిండుకోవాలి. ఈ నిమ్మకాయ రసం ఈ పులావ్ రైస్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ నిమ్మరసం వలన పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఈ రైస్ని ఒక్కసారి కలుపుకొని మరో 5 నిమిషాలు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ప్లేట్ మూసి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో వాటర్ ఏమైనా కానీ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. కొద్దిగా వాటర్ ఏమైనా కనిపిస్తూ ఉన్నట్లుంటే మళ్ళీ మూత మూసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ప్లెయిన్ వెజిటబుల్ పులావ్ రెడీ. అడుగున ఇంకా ఏమన్నా వాటర్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ ఏమీ లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఈ రైస్ని అలా వదిలేసేయండి. రైస్ కొంచెం చెమ్మగా ఉంటే ఈ కడాయి ఉన్న వేడికి రైస్ మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితేనే ఈ మజ్జిగ చారుకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని తీసుకోండి. అంటే పెరుగు వేసుకున్న కప్పుకి 1/2 కప్పు దాకా శనగపిండిని వేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక విస్కర్తో కానీ లేకపోతే ఒక మజ్జిగ కవ్వతో కానీ ఈ పెరుగుని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 2 కప్పుల దాకా నీళ్ళను తీసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత విస్కర్తో కానీ మజ్జిగ కవ్వతో కానీ పెరుగులో నుంచి వెన్న బయటికి వచ్చేలాగా ఇలా మజ్జిగను చిలుకున్నట్టు చిలుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న 1 ఇంచు అల్లం ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు వేసుకోండి. తర్వాత వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చీలను ఇలా తుంచి వేసుకోండి. పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ని పోసుకోండి. మజ్జిగను డైరెక్ట్గా వేస్తే పగిలిపోతుంది. ఇలా ఒక పావు కప్పు వాటర్ పోసుకొని మజ్జిగను పోసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మజ్జిగను పోసుకోవాలి. ఇలా మజ్జిగను పోసుకున్నాక మనం రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక ఇది కొంచెం చిక్కబడుతుంది. ఈ కర్రీ ఇలా చిక్కబడిన తర్వాత 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. తర్వాత ఈ మజ్జిగ చారును సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇటు చూడండి, వెజిటబుల్స్ బాగా ఉడికిపోయాయి. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఏ మసాలాలు వాడకుండా ఇలా ప్లెయిన్గా చేసుకున్న ఈ వైట్ పులావ్ విత్ కర్రీ, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.